హాయ్ అన్న, మా ఊర్లో పంట పొలాలు ఎలాగుంటాయో ఈ వీడియోలో చూద్దాం రండి. మా ఊరి పేరు అయితే తాటితూరు, భీమిలి మండలం, విశాఖపట్నం జిల్లా కింద వస్తుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే మా ఊర్లో పంచదార పళ్ళు చెట్లు అంటారు. ఏరియా బట్టి వేరే వేరే ఏరియాల్లో రకరకాల పేర్లు అయితే ఉంటాయి. ఈ పళ్ళు అయితే తినడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయంట. మా తాతగారు అయితే చెప్పారు. అది అవన్నీ కనుక్కొని మరొక వీడియోలో చెప్తాను ఆ చెట్టు గురించి. మా బామర్ది అయితే చూడండి ఆల్రెడీ తెంపేసి వేస్తున్నాడు. అవ్వండి తీతీగా ఉంటాయి, తీతీగా పులుపులుగా ఉంటాయి. ఈ పంచదార పళ్ళు తినడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. మీరు కూడా ఒకవేళ దొరికితే ఒకసారి ట్రై చేయండి. ఇంతట్లో ఆవులు అయితే చూడండి ఎలా పడుకున్నాయో, చల్లగా ఉంటుంది చెట్టు కింద, వేప చెట్టు కింద. మళ్ళీ సాయంత్రం 4 అయితే వీటిలో అయితే మేతకైతే తీసుకెళ్తారు. చూడండి వేప చెట్టు కింద చల్లగా ఉంది, రెస్ట్ తీసుకుంటున్నాయి. ఈ ఆవు పేయ అయితే ఇంకా మొన్న పుట్టింది. అగోండి దాని తల్లి. ఇక్కడ ఇట్లా మూడిట్లు సపరేట్గా కట్టారు. అక్కడ వేప చెట్టు కింద అయితే ఇంకా ప్లేస్ లేదని రేకుల షెడ్లో అయితే మా మాయ అయితే తెచ్చి కట్టారు. ఇంతట్లో చూడండి మా ఇంటికాడ ఒక ఆంటీ అయితే ఆ పెయ్యికి అయితే దాన పెడుతున్నారు. అవ్వండి దాని ఫుడ్ చూడండి ఎలాగున్నదో. దాన మొత్తం కలిపి, ఇంకా కడుగు అంటారు, కడుగు మొత్తం కలిపి పెడతారు. అవ్వండి చూడండి ఎలా చూస్తుందా అంటే నవ్వుతుంది. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం. పాపం అయ్యాలనుకుంటున్నాయి ఏటో. ఇదిగోండి ఇక్కడి నుంచే మా రైతుల పంట పొలాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంక ప్రస్తుతం అయితే ఏమి వేయలేదు. మొన్న సీజన్లో పెట్టి ఒక్కొక్క క్రాప్ అనేది వేస్తారనమాట. ఇంకా మొన్న జొన్న మొక్కలు అయితే వేసారు. ఈ తర్వాత ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే కమ్మల దెబ్బ. ఇది ఏంటంటే తాటి చెట్ల నుంచి కమ్మలు కొట్టేసి ఒక వంతులా పేరుస్తారు. ఎండకైతే ఎండబెడతారు. ఎండిన తర్వాత ఇది ఒక లెవెల్ మీద వస్తాయి. అవి సాళ్ళకి, పాకలకి వేయడానికి అయితే ఉపయోగిస్తారు. ఇదిగోండి అక్కడక్కడ నువ్వు మొక్కలు అయితే వేసుకున్నారు. ఈ నువ్వు మొక్కలు పండిన తర్వాత వీటి నుంచి నువ్వులు వస్తాయి. ఆ నువ్వులతోనైతే నువ్వుల నూనె అయితే చేస్తారు. లేదు అనుకుంటే డబ్బాల లెక్కన అమ్మేస్తారనమాట నువ్వులన్నీ. ఇదిగోండి ఈడి పేరే శివ. పుంజేమో మొలతాడు పోయిందని ఏడిస్తే పెట్టొచ్చి పూసలతాడు అడిగిందంట. ఆ సామెత కరెక్ట్గా సెట్ అవుతాడు వీడు. చిత్తిని పురుగుల్లోని మా ఊర్లోని ఈడే నెంబర్ 1 వస్తుంది. చూడండి ఈ చెట్టు అయితే పెద్ద చెట్టు. ఇది ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది. పెద్ద పెద్ద జంటలతో ఉంటుంది. చల్లగా ఉంటుంది చెట్టు కింద. ఈ చెట్టుకైతే ఉయ్యాలు కొట్టుకొని చూడండి ఎలా ఊగుతున్నాడో. టైం 1 గంట అయిన వెంటనే మా ఊరు రైతులందరూ ఒక్కకాడు చేరి ఊసులాడుకొని నవ్వుకుంటారు. ఎన్ని కోట్లు పెట్టినా ఇలాంటి సంతోషం అయితే ఎక్కడా దొరకదు. దానికి రాపోయినా కష్టానికి అయితే నలుగురు ఒకటి అయిపోతారు. అలా సాయంత్రం 4 అయిన దాకా ఒకరితో ఒకరు ఎరగబడుకొని అలా టైంపాస్ చేసేస్తారు. చూడండి పొలాల్లో అయితే ఎలక్ట్రిసిటీ కోసం స్తంభాలు అయితే ఇలా పోతారు. అక్కడి నుంచి ఆ వైర్ కనెక్షన్ అలాగ ఇచ్చు, ఇంకా మోటార్లు అవి ఉంటాయి కదా వాటికి కనెక్ట్ చేస్తారనమాట. అగోండి ఇది చూస్తున్నారు కదా, ఇదే మోటారు. అక్కడ లోపలికి ఒక 30 అడుగులు తవ్వారు. ఇది ఆన్ ఆఫ్కి బటన్ పెట్టారనమాట. అది లోన్ ఉంటుంది. ఇదిగోండి ఇది మోటరు. 30 అడుగులు గోతు ఉంటుంది లోన. అందులో నుంచి మోటార్ డైరెక్ట్ ఇచ్చి ఆ కనెక్షను పొలాల్లోకి అయితే పైపులు ఎక్కడక్కడ ఉంటాయి. ఇదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే బట్టి. ఇది వర్షాకాలంలో పారుతుంది అనమాట. ఇది తాటిపూడి డ్యామ్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ ఉంటుంది. ఇక్కడ అలా పోలిపిల్లి ఇంకా అదంతా వెళ్తుంది అనమాట, వాటర్ అంతా కూడా. వర్షాకాలంలో అయితే బట్టి నిండా ఫుల్ వాటర్ అయితే వస్తుంది. అప్పుడు ఇంకో వీడియో తీసి పెడతానులేండి. చూడండి ఫుల్గా పొలాల్లో అయితే ఫుల్ నువ్వు మొక్కలు అయితే వేసారు. చూడండి ఎంత బాగుందో, విశాలంగా ఎంతో బాగుంది చూడడానికైతే. ఈ పచ్చని పొలాలు, పంటలు చూస్తే మనసు అయితే ప్రశాంతంగా అయిపోద్ది ఆ నిమిషానికి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇగోండి పైపులు అయితే ఇలా ఇస్తారు కనెక్షన్. అవసరమైనప్పుడు వాటర్ అయితే వేసుకుంటారు. మోటార్ ఆన్ చేసినట్టు అందులో వస్తాయి. ఇగోండి అలాగా వెళ్తే అది చెరువు గట్టు అనమాట. చూపిస్తాను పదండి. ఇగోండి అదంతా చెరువు గట్టు. వెళ్దాము, చూపిస్తాను పదండి. చాలా బాగుంటుంది ఆ వెనకతల. ఇగోండి ఇదంతా తాటితూరు చెరువు అనమాట. ఇక్కడి నుంచి ఈ పొలాల్లోకి మొత్తం వాటర్ అంతా సప్లై అవుతుంది అనమాట. ఇంకా తక్కువ ఉంది, ఎండాకాలం కదా. వర్షాకాలం అయితే ఫుల్గా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో నుంచి పొలాలకి అన్నిటికి నీళ్ళు అయితే వెళ్తాయి. ఈ చెరువు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. అగోండి ఆ కింద నుంచి ఆ పైపులే ఉంటాయి అనమాట. పైపుల నుంచి ఆ నీళ్ళన్నీ ఆ పచ్చని పొలాలకి అన్నిటికి వెళ్తాయి. చూడండి ఎంత బాగుందో. సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు. చూడండి అక్కడ ఒక కాలాలో ఉంది చూసావా, దాన్నే మధుంగట్టు అంటారు దాన్ని. ఆ వాటర్ అంతా అందులో నుంచి వెళ్తుంది, ఎంట్రన్స్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట. ఎంత విశాలంగా ఉందో చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒక్కసారి విజిట్కి రండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా మన ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.